మరణానికి సంబంధించిన రహస్యం. నేను ఎందుకు చచ్చిపోయానో, ఎలా చచ్చిపోయానో ఆ విధాత అనుమతి దొరికినప్పుడు తప్పకుండా చెప్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం. నేనీ నాట్య కళ వల్ల చనిపోలేదు. దాని మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నావు. ఆ ద్వేషాన్ని నువ్వు పూర్తిగా నీ మనసులో నుండి తుడిచేయాలి. అలాగే శోభ, అలాగే. నా పేరు మీద నక్షత్ర కాలేజ్ వాళ్ళు కడుతున్న నాట్యాలయానికి విరాళం ఇవ్వడం కాదు, నువ్వే కట్టించాలి. నాట్యాలయం స్థాపించమని శ్రీ 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 శరత్ చంద్ర గారికి చెప్తాను. అలాగే ఇస్తాను. కట్టిస్తావా చంద్ర? కట్టిస్తాను శోభ, కట్టిస్తాను. ఇప్పుడు నా పాత శరత్ చంద్రుని చూస్తున్నాను. ఇలాగే ఉండు. కళల మీద గౌరవాన్ని అలాగే ఉంచు. బిందు, కొన్ని మంచిలు తీసుకురాపో. తొందరగా. భూమి, తొందరగా తీసుకురా. రావి. భూమి తీసుకోమ్మా. భూమి తీసుకెళ్ళు. పదమ్మా. అమ్మకి చెప్తావో సరే, మరి ఈరోజు గాని నువ్వు గాని నా బర్త్డే గాని రాకపోతే మొత్తం సోషల్ మీడియా అన్ని అకౌంట్స్లో నీ మెసేజ్ని పోస్ట్ చేసేస్తాను. మరి వాళ్ళకి సొసైటీకి ఏం చెప్తావు? ఏంటి ఆలోచనలో పడ్డావా? హలో, అంతలేదు. నేనొస్తే నీకే ప్రాబ్లం. మీ నాన్నకి నాకు గొడవ అవుతుంది. నువ్వు నన్ను పిలిచావని తెలిస్తే మీ నాన్న అస్సలు ఊరుకోడు. ఏంటి
ఇప్పుడు నువ్వు ఆలోచనలో పడ్డావా? యూ డోంట్ వరీ బావా. అవన్నీ నా హెడేక్స్, నేను చూసుకుంటాను. నువ్వు రావాలి, కేక్ కట్ చేయించి నువ్వే ముందుగా నాకు తినిపించాలి. ఏ అది కాదు, నేను అనేది ఏంటంటే నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. లవ్ యూ బావా. బాయ్ బావా. డేర్ యూ. ఈ నక్షత్ర ఏదైనా చెయ్యాలి అనుకుంటే నవగ్రహాలే ఏకమైనా నన్ను ఆపలేవు. హలో గురు, ఇంగ పారు. పొద్దు పొద్దున బుర్రపాడు చేసుకుంటే జేబులో ఉన్న డబ్బుకి గుండె జబ్బుకి కారణం అవుతాయిరా. ఏందంతా చూస్తున్నా. ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మాట్లాడండి. హే, ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? చీప్ గా ఆకురౌడిలా. చీపా